హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో డిప్యూటీ ఈవో అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. మొత్తం 148 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఫ్రెండ్స్, మొత్తం 148 ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఈరోజు పత్రికల్లో సమాచారం అయితే వచ్చింది. వివరాలు చూసుకుంటే నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ వెలువరించనుంది. మొత్తం 148 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తును అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ వేసే వీలుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ పోస్టుల్లో డిప్యూటీ ఈవో అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు, అదేవిధంగా డైట్ లెక్చరర్లు, దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్ అంటే పీడీ పోస్టులు, అదేవిధంగా ఎస్సీఈఆర్టీలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 148 పోస్టుల్లో 110 వరకు డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్లు తెలిసింది అనేసి సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, మొత్తం 148 ఉద్యోగాలు ఉంటే అందులో డిప్యూటీ ఈవో పోస్టులే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలే 110 వరకు ఖాళీలు ఉన్నట్లు ఈరోజు విజయక్రాంతి దినపత్రికలో ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వీలైనంత త్వరలోనే విడుదల కానున్నట్లు కూడా పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది. డిప్యూటీ ఈవో ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు ఉండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పర్వాలేదు, సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళైనా సరే పీజీ విద్యార్థి కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. అలాగే మీ పీజీ అనేది ఏ విధంగా ఉండాలంటే బీఈడీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పీజీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. బీఈడీ చేయడానికి అర్హత కలిగినటువంటి సబ్జెక్టుతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక డైట్ లెక్చరర్లకి పీజీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్లో పీజీ అర్హత కలిగి ఉండి నెట్ కానీ స్లెట్ కానీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 అనేసి ఉంటాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక పేపర్ అయితే ఉంటుందన్నమాట. 2 లేదా 3 పేపర్లు అయితే నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుందండి ఎగ్జామినేషన్. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.